వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి స్లోప్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తా. ప్రింట్ స్లోప్ ఫంక్షన్, అది అనమాట. స్లోప్ అనే ఫంక్షన్ ఉంటుంది. అయితే హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు డిస్క్రిప్షన్లో ఉంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. రియల్ టైం ప్రాజెక్ట్స్ కావాల్సిన ప్లేలిస్ట్లు అన్ని ఈ ఛానల్లో ఉన్నాయి. వాటిని చూసుకోండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా జాబ్స్ గురించి కానివ్వండి, ప్రాజెక్ట్ రెజ్యూమ్స్ గురించి కానివ్వండి, జాబ్ రెజ్యూమ్స్ గురించి కానివ్వండి, పవర్ బిఐ వాటి మీద తయారు చేసి పెట్టాలన్నా వాటి గురించి కానివ్వండి, డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడి ఇచ్చానండి. పోస్టర్ కమ్యూనిటీ ట్యాబ్లో టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశానండి. ఈవినింగ్ 6 to 7 ఆ మధ్యలో మీరు కాల్ చేయొచ్చు. ఛార్జెస్ అప్లై. సో పిచ్చి వాటికి అయితే చేయొద్దు, మీకు టైం వేస్ట్, మనీ వేస్ట్. ఓకేనా. సో ఇక ప్రీవియస్ వీడియోలో మనం ప్లాట్ ఎలా గీయాలో చూసుకున్నాం. సో ఇలా గీసాం. అయితే ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, స్లోపు ఇంటర్సెప్ట్. నేను చెప్పాను నిన్న, y ఈజ్ ఈక్వల్ టు 2x ax ప్లస్ b అనే దాంట్లో ఏ అనేది స్లోప్ అవుతుంది, b అనేది ఇంటర్సెప్ట్ అవుతుంది. సో ఆ రెండు కనుక్కోవాలి ఇప్పుడు. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూస్ అన్ని ఇన్పుట్స్, y వాల్యూస్ అన్ని అవుట్పుట్స్, డిపెండెంట్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇది x1, ఇది y1, ఇది x2, ఇది y2, ఇలా తీసుకున్నాను. x1 y1, x2 y2 తీసుకున్నాను. అయితే స్లోప్ ఫార్ములా ఏంటంటే ఈ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 అంటే 42 మైనస్ 40 అంటే 2 అవుతుంది. డివైడెడ్ బై 1 మైనస్ 0 1, 2 బై 1 ఏమవుతుంది 2. స్లోప్ ఏమవుతుంది ఆ కోఆర్డినేట్స్కి 2 అవుతుంది. అలాగే మనకు నచ్చిన వాల్యూస్ 2 x2లు 2 y2లు వైలు తీసుకోవచ్చు అనమాట. 2 ఇన్పుట్లు 2 అవుట్పుట్లకి. ఫర్ ఎగ్జాంపుల్ 0-40 ఒక ఇన్పుట్ అవుట్పుట్ అనుకోండి, 4-48 ఇంకో ఇన్పుట్ అవుట్పుట్ కింద తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన వాల్యూ 0-40 4-48లో 48 మైనస్ 40 8 అవుతుంది. డివైడ్ బై 4 మైనస్ 0 4 అవుతుంది. సో 8/4 ఏమవుతుంది 2. సో స్లోపు 2 రావాలి. సో ఇక్కడ చేంజ్ అనమాట. ఓకేనా. సో దానికి పైథాన్లో ప్రోగ్రామింగు ఎలా చేద్దాం. సో చూడండి, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే కానీ ఇక్కడ యారో మార్క్ రాదనమాట. దీన్ని క్లోజ్ చేశాను. సో ఇక్కడ యారో మార్క్ వచ్చింది మీరు గమనించినట్టయితే. సో దానికి పైథాన్ కోడ్ వచ్చేసరికి ఏంటంటే ఐ నీడ్ టు డిఫైన్ స్లోప్ ఫస్ట్. స్లోప్, సో x1 y1 అనుకుంటాను ఇన్పుట్స్. x1 y1 ఫస్ట్ ఇన్పుట్, ఫస్ట్ అవుట్పుట్. x2 y2 వచ్చేసరికి సెకండ్ ఇన్పుట్, సెకండ్ అవుట్పుట్. మనం చూసుకునేది సెకండ్ ఇన్పుట్, సెకండ్ అవుట్పుట్ అవుతుంది. ఇక ఫస్ట్ ఇన్పుట్, ఫస్ట్ అవుట్పుట్ కూడా ఏదైనా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎంటర్ కొట్టాను. సో 3 డాట్స్ కనిపిస్తున్నాయంటే ప్రాసెసింగ్లో ఉంది. ఇప్పుడు స్లోప్ డిఫైన్ చేయాలి. స్లోప్ డిఫైన్ చేయాలంటే నేనేం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎల్ అనుకుంటా. ఎస్ఎల్ ఈక్వల్ టు, నేను దానికి ఫార్ములా రాస్తాను. ఇక్కడ ఏమైతే ఇచ్చుకున్నానో వాడిని y2 మైనస్ y1 బై x2 మైనస్ y1, x2 మైనస్ x1, y2 మైనస్ y1 డివైడెడ్ బై x2 మైనస్ x1. సో ఫార్ములా డిఫైన్ చేశా. అయితే ఇప్పుడు ఈ ఎస్ అంటే ఎస్ఎల్ అంటే స్లోపుని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎస్ఎల్. సో ఎంటర్ కొట్టా. సో ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. సో వచ్చింది కదా. సో ఇప్పుడు దీనికి స్లోప్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. దానికి ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తా. ప్రింట్ స్లోప్ ఫంక్షన్, అది అనమాట. స్లోప్ అనే ఫంక్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం వాల్యూస్ ఇవ్వాల్సి, ఫస్ట్ నేను 0-40 ఉన్నాయి కదా, వాటిని తీసుకుంటా. x1 ఏమో 0, y1 ఏమో 40. ఇక్కడ ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి. x2 ఏమో 1, y2 ఏమో 42. సో ఇప్పుడు చూడండి 2 వస్తుంది స్లోపు. సిమిలర్లీ మళ్ళీ బ్యాక్ యారో వేసుకున్నాను. ఇందాక చెప్పానుగా ఇదొకటి తీసుకుంటా అని. ఇప్పుడు 0-40 అలాగే ఉంచి 4-48 చూస్తా. అక్కడ కూడా 2a వచ్చింది కదా మనకు, అక్కడ కూడా 2a వచ్చింది సేమ్. ఇప్పుడు నేను 2-44 తీసుకుంటా x1 y1. నెక్స్ట్ 9-58 తీసుకుంటా. డేటా ఫైల్ CSVది కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో ఉంది, డ్రైవ్లో పెట్టాను చూసుకోండి. సో ఇక్కడ కూడా 2a వచ్చింది, మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి కావాలంటే.
సో స్లోపు ఇలా కనుక్కుంటాం అనమాట. మరి ఇంటర్సెప్ట్ ఎలా కనుక్కుంటాం? సో ఇంటర్సెప్ట్కి వచ్చేసరికి స్లోపు ఇంటర్సెప్ట్ రెండూ కనుక్కోవచ్చు. ఎలా అంటే అట్ ఏ టైం. సో దానికి ఒక ఫంక్షన్ ఉంది పైథాన్లో, ఏంటంటే ఎన్పి డాట్ పాలిఫిట్ అని ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పాండాస్ని ఎలాగూ పీడీ కింద ఇంపోర్ట్ చేశాను. ఇప్పుడు ఇంపోర్ట్ నంపై, నంపై అంటే నెంబర్ పై అని అర్థం. నెంబర్స్ కనుక మనం ఇది చేస్తే ఎన్పి అంటే నంపై. సో యాజ్ ఎన్పి అని ఇంపోర్ట్ చేసుకున్నా. సో డేటా ఏంటి ఇక్కడ మనకి డిఏ కదా. సో డి ఈజ్ ఈక్వల్ టు పీడీ డాట్ ఇందాక ఏదైతే ఉందో పీడీ డాట్ ఇలా పెట్టి ఉంచితే మీకు అది వచ్చేస్తుంది ఆప్షన్ రీడ్ సిఎస్వి. చూడండి సేమ్ ఇందాడిదే 6. సో ఈ పాత ఏదైతే ఉన్నదో ఇక్కడ దాన్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవడమే. ఈ పాతని కాపీ చేసి ఇక్కడే పేస్ట్ చేసుకుంటా. సో చేశాను కదా. సో కామా హెడర్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సెపరేటర్ వచ్చేసరికి కామా తీసుకుంటా. సో బ్రాకెట్ క్లోజ్, ఎంటర్ కొట్టిన తర్వాత తీసుకుంది కదా. సో ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డేటా డిఏ కదా మనం అనుకుంది అక్కడ, డి స్క్వేర్ బ్రాకెట్. సో అందుట్లో క్యాపిటల్ ఎక్సేగా అక్కడ ఉంది పైన ఇన్పుట్ క్యాపిటల్ ఎక్స్గా తెచ్చుకుంటా. ఓకేనా. నెక్స్ట్ వై, స్మాల్ వై ఈజ్ ఈక్వల్ టు డి ఆఫ్ క్యాపిటల్ వైయే కదా అవుట్పుట్, షిఫ్ట్ వై అంటే క్యాపిటల్ వై. సో ఇచ్చుకున్నాను, ఎంటర్. ఇప్పుడు వచ్చేసరికి నాకు స్లోపు ఇంటర్సెప్ట్ రెండూ కావాలి. సో దానికి స్లోప్ అండర్ స్కోర్ ఇంటర్సెప్ట్ని ఎంటర్ అనుకుంటా. ఇంటర్సెప్ట్ ఈక్వల్ టు ఎన్పి నంపై డాట్ పాలిఫిట్ ఫంక్షన్ ఉంది. సో ఎక్స్ వై తీసుకున్నాం కదా, ఎక్స్ వై 1 లీనియర్ ఫంక్షన్ కాబట్టి 1. సో ఎంటర్ అయిపోయిందా. ఇప్పుడు ఈ స్లోప్ ఇంటర్సెప్ట్ ప్రింట్ చేయాలి. ఎంత వస్తుందో చూద్దాం. స్లోపు ఇంటర్సెప్ట్ రెండు రావాలి. ప్రింట్ స్లోప్ అండర్ స్కోర్ ఇంటర్. ఇక్కడ ఏదైతే పేరు ఇచ్చామో అదే ఇవ్వాలి నేమ్. సో 2,40 వచ్చింది స్లోపు ఇంటర్సెప్ట్. సో 2 వచ్చేసరికి ఏంటి స్లోప్ అనమాట, 40 వచ్చేసరికి ఏంటి ఇంటర్సెప్ట్ అనమాట. సో ఓవరాల్గా ఇది. మరి 1 అనేది ఏంటి డిగ్రీ ఆఫ్ ది ఫంక్షన్. ఇక్కడ 1 అనేది లీనియర్ క్యారెక్టరిస్టిక్ కాబట్టి అది దానికి డిగ్రీ వచ్చేసరికి 1 తీసుకోవడం అయితే జరిగింది. సరే మనం ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసులు ఉంటాయి. ఏంటంటే ఇప్పుడు మనం తీసుకున్న ఫంక్షన్ ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉంది. సో ఏఎక్స్ ప్లస్ బి ఫామ్లో ఉన్నప్పుడు ఎక్స్ ప్లేస్లో కొన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందని తెలుసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి, దానికి వచ్చేసరికి డిఫైన్ సో సమ్ మ్యాథ్స్ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. సో ఎంటర్ కొట్టి రిటర్న్. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు ఏఎక్స్ ప్లస్ బి ఇంతకుముందు తీసుకుంది నేను 2x + 40 2 స్టార్ x + 40. సారీ ఇక్కడ 2 పడలేదు. 2 స్టార్ x + 40 అంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ నేను ఎంత ఇస్తే అంత చూపిస్తుంది అనమాట. చూడండి. సో ప్రింట్ మ్యాథ్సే కదా డిఫైన్ చేసింది ఇక్కడ మ్యాథ్స్. సో నేను ఏం చేస్తాను,
ఈ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే ఏమవుతుంది? 2 × 2 4, 4 + 40 44, అంతే కదా? 2 పెట్టాను, 44 రావాలి. సో 44 ఈజ్ ద ఆన్సర్. సో దట్ ఈస్ హౌ యూ సబ్స్టిట్యూట్ ది వాల్యూస్. ఓకేనా? సో ఇలా మనం మ్యాథ్స్ ఫంక్షన్స్ కూడా చేయొచ్చు. సో ఈ పద్ధతిలో మనం స్లోప్ ఇంటర్సెప్ట్ని కనుక్కుంటాం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద థింగ్ టుడే. థ్యాంక్ యూ.